హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇవి 10-15 డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హ్యాపీగా తినేసేయచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే ఇవి ఈవినింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా కరకల్లాడే గట్టి పకోడీని క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కప్పుడు ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని ఆనియన్ ముక్కల్ని ఇంకా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే వీటిలో నుంచి వాటర్ వస్తుంది. ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా వాటర్ వచ్చిందాక ఆనియన్ ముక్కల్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిలుకలుగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ వాము కూడా వేసుకోవాలి. కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి. ఒక చిన్న 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కారపొడి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగంత గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా కలుపుకోవాలి. 1 కప్పు రైస్ పౌడర్ వేసుకోవాలి. మన కరకరలాడుతూ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే రైస్ పొడి ఎక్కువగా వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి ముద్ద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ ఆనియన్ వచ్చిన నీరుతోటి సరిపోకపోతే 2-3 స్పూన్లైనా వాటర్ వేసుకోవచ్చు. ఇలా ముద్దని కలుపుకోవాలి. ఒకవేళ ఈ ముద్ద ఇంకా గట్టిగా ఉందనుకో 2-3 స్పూన్లు ఇలా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముద్ద చూస్తున్నారా? ఈ విధంగా ఉండాలి మనకి. అప్పుడు పకోడీ గట్టిగా వస్తాయండి, కరకరలాడుతూ వస్తాయి. అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో పకోడీ కాల్చుకోవటానికి ఆయిల్ అయితే వేసుకోవాలి. లో హీట్ ఉండాలండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న ఇలా వేసుకుంటే తెలిసిపోతుంది మనకి. మంచి హీట్ అయితే అయిపోయిందనమాట. పిండిని ఇట్లా ముద్దలు ముద్దలుగా చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కలుపుకోకూడదు. 2 నిమిషాలు అయినాక ఇలా కలుపుకొని వేరొక పక్క టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచిగా కాలిన తర్వాత చూస్తున్నారు కదా, ఎర్ర కలర్లోకి అయితే తెచ్చాయంట. ఇలా వేసుకోవాలి. జాలిగరిట తీసుకొని ఆయిల్ అంతా ఇలా వేసుకుంటే ఆయిల్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. జాలిగరిటలోకి తీసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా టిష్యూలో వేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఈ ఆయిల్ అంతా టిష్యూ పీల్చేసుకుంటుంది. ఇలా పిండినంతా ఆయిల్లో వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. మంచిగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఇలా గరిటతోటి ఒక ప్లేట్లో తీసుకొని వేసుకోవాలి. టిష్యూ ఉంటే టిష్యూ అంతా మంచిగా పకోడీకున్న ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. అప్పుడు హ్యాపీగా 8-10 బాక్స్లో అయితే
మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కరకరలాడైతే పకోడీ రెడీ అయిపోయింది చీజ్ చాప్ స్టైల్లో. మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.